పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వ కళాశాలల్లోనే చదవాలని అన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఆయన కోరారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న వీకోట ప్రభుత్వ కాలేజీ ఉత్తమమైన వాతావరణాన్ని కలిగి ఉందన్నారు. అనంతరం రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించిన విద్యార్థిని అభినందించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతవరకు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడు కూడా టీచర్స్ను పేరెంట్స్ను కలిపి సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు. ఈరోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా, విద్యాశాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ను కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదుగుతున్నారు, వాళ్ళ చదువుకు సంబంధించిన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారని డైరెక్ట్ గా ఈ సమావేశంలో మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ జూనియర్ కళాశాలలో చదివేటువంటి పిల్లలకు ఇదొక టీనేజ్. ఈ వయసులో ఎక్కువగా కూడా రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు. తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు. వాటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు కనపడదు, కానీ కాలేజీకి వస్తే వాళ్ళు ఏ రకంగా నడవడిక ఉండేది మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ పిల్లలకు మనం చెప్పడానికి కానీ వాళ్ళు చదువుకునే విధానంలో ఏదైనా వెనకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలా, సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ యొక్క కార్యక్రమం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాష్ట్ర